యోగేంద్ర యాదవ్ భారత్లో ఒక శాశ్వత ఆందోళన జీవి. హైదరాబాద్లోని రోహిత్ వేమ్ల గొడవ కావచ్చు, లేదా ఢిల్లీలో సిఏఏ ఆందోళన కావచ్చు, గుజరాత్లో పటేల్ అల్లర్లు కావచ్చు, రాజస్థాన్ గుజ్జర్ల అల్లర్లు కావచ్చు, హర్యానాలో జాట్ల అల్లర్లు కావచ్చు, ఢిల్లీ సరిహద్దులో రైతుల ధర్నా కావచ్చు, ఈవీఎంల పనితీరుపై చర్చలు కావచ్చు, ఇందుగలడందు లేడని ప్రతి ఆందోళనలో అతని హస్తం ఉంటది. తాజాగా ఎంత శరణ్ తప్పి మాట్లాడిండో ఆ మేధావి ఒకసారి మీకు వినిపిస్తాం, ముందు అది చూపిస్తా. जाके दोबारा शायद वोट बीजेपी को ही वो भी क्योंकि ये चीज नीचे तक जा रही है और सवाल उसी का है। कोर्ट कचहरी ये कहना कि आप कोर्ट जाइए एफिडेविट दीजिए, इसका कोई मतलब नहीं है, क्योंकि ऐसा कुछ होगा नहीं। पब्लिक परसेप्शन इसके साथ सिंक कर रहा है, सिंक्रोनाइज कर रहा है, और इस हद तक राहुल गांधी अभी तक सफल हुए। और कौन सा वोटर है ये, कौन सा नागरिक है, किस तरह के लोग हैं जो इस थ्योरी पे यकीन कर रहे हैं? देखिए, दो तरह के लोग हैं। एक तो जो इन एनी केस बीजेपी को शक की निगाह से देखते हैं, उनके मन में तो वैसे ही आ गया है। लेकिन जो बीच का वोटर है उसको भी लग रहा है कि यार हो ना हो गड़बड़ तो कुछ हो रही है। जो बाउंड्री की दीवार पे बैठा हुआ है, कूद नहीं रहा है, बस बैठा हुआ है, जो बैठ के कहता है हाँ वैसे तो मोदी जी ठीक है, लेकिन ना कुछ तो ठीक नहीं, कुछ तो गड़बड़ है। जो कल तक व्हाट्सएप के ऊपर आपसे लड़ने को तैयार होता था मोदी जी के नाम पे, लेकिन आजकल चुपचाप बैठा हुआ है, आजकल कुछ बोल नहीं रहा है। విన్నారు కదా, అందుకే అన్న శరణ్ తప్పిన మాటలని మేధావివి. విన్నారు కదా, తాజాగా రాహుల్ ఈసీ మీద, బీజేపీ మీద ఓట్ చోర్ ఆరోపణలు చేశాడు కదా. బీహార్లో ఎస్ఐఆర్ తీసుకొచ్చారు, సంపూర్ణ ఓటర్ల లిస్టు ప్రక్షాళన. దీని మీద ఈ యోగేంద్ర యాదవ్ ఒక కమ్మి వెబ్ పోర్టల్ ద వైర్, దానిలో మాట్లాడుతూ అన్న మాటలు ఇవి. ఓట్ చోరీ మీద రుజువులు దేనికి? రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తాడు, అవి సామాన్య జనాల్లోకి వెళ్తాయి, బీజేపీ వాళ్ళు వాటిని ఖండిస్తారు, అవి ఇంకా వెళ్ళిపోతే సామాన్య ప్రజల్లోకి బలంగా ఈసీ కూడా ఖండిస్తుంది. అప్పుడు ప్రజలు ఇంకా చర్చించుకుంటారు, అవును నిజమే కాబోలు ఏదో జరుగుతోందని ఆలోచిస్తారు. ఇంకా అదే రుజువు అంటే మోదీకి వ్యతిరేకంగా ఎట్లా ఒక నెరేటివ్ తయారు చేస్తున్నారు వీళ్ళు చూడండి. అంటే ఓట్ చోర్ నినాదాన్ని రాహుల్ గాంధీ మొదలుపెట్టాడు, దాని ద్వారా మోదీ మీద వ్యతిరేక భావన కల్పించడంలో ఈ ముఠా అంతా రాహుల్ వెనుక వీళ్ళందరూ పనిచేస్తున్నారన్నమాట. రాహుల్ విజయం సాధించాడు ఈ విషయంలో అని చెప్పాడు అతగాడు యోగేంద్ర యాదవ్ అనేవాడు. విశ్లేషణ పేరుతో విషం చెమ్మాడు అనమాట, మనసులో ఉన్న విషయాన్ని బయట పెట్టుకున్నాడు. అంటే ఏ ఆధారం లేకుండానే బకెట్ల కొద్దీ బురదను వ్యవస్థల మీద చల్లుతారు, అది కడుక్కునే పనిలో వాళ్ళు ఉండగానే వీళ్ళు తమ ముఠా ద్వారా ఈ ప్రచారం చేసేస్తారనమాట, పెద్ద ఎత్తున ప్రచారం చేసేస్తారని ఒప్పుకున్నాడు, చెప్పగానే చెప్పిండు. అయితే మోదీ అదృష్టం ఏంటంటే మాయాబజార్లో సత్యపీఠం అనే బల్ల మీద నిలబడి చేసిన మోసాలన్నీ శకుని ఒప్పుకుంటాడు కదా. అట్లా యోగేంద్ర యాదవ్ వంటి వాళ్ళు చేస్తున్న కుట్రలు ఇట్లా వాళ్ళకి వాళ్ళే బయట పెట్టుకుంటున్నారనమాట. మరో సందర్భంలో కూడా, అంటే ఢిల్లీ రైతు ఆందోళనలు ముగిసిన తర్వాత 2022లో కూడా యూపీ ఎన్నికలు ముగిసి యోగి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ యోగేంద్ర యాదవే ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ, రైతుల ఆందోళన అనేది ఆటగాడు కాదు, కేవలం యూపీ సీఎం యోగిని బౌల్డ్ చేయడానికి ప్రతిపక్షం తయారు చేసుకున్న ఒక పిచ్చి మాత్రమే యోగేంద్ర యాదవ్ అన్నాడు. అయితే అఖిలేష్ యాదవ్ ఆ పిచ్చిని సరిగా ఉపయోగించుకోలేదని కూడా అన్నాడు అనమాట. అసలు చూడండి మేధావి కుట్ర ఎంత కుట్రనో చూడండి, అది కూడా మీకు నేను వినిపిస్తాను ఇప్పుడే. मुझे पहली बार महसूस देखना होगा कि किस इलाके में बीजेपी का वोट कितना घटा, किस इलाके में बीजेपी की सीटें कितनी घटी, क्योंकि किसान आंदोलन इस मैच में खिलाड़ी नहीं था। किसान आंदोलन की भूमिका थी पिच तैयार करने की। पिच हमने तैयार की, हमने उस पर हैवी सा रोलर भी चलाया कि सीमर को, फास्ट बॉलर को मदद मिले विकेट उखाड़ने में, लेकिन बॉलिंग तो हमें नहीं करनी थी ना, बॉलिंग तो अखिलेश जी को ही करनी थी। और अगर वो योगी जी को आउट नहीं कर पाए तो खाली पिच बनाने वाले को न कहे, मामला बॉलिंग बैटिंग इन सब का है, अंततः खेल उनका है, खेल पार्टियों का है। हाँ, किसान आंदोलन की कोशिश में जरूर कमी रही होगी. చూసారు కదా, ఆదిత్యనాథ్ యోగిని బౌల్డ్ చేయడానికి మేము పిచ్చిని తయారు చేసి పెట్టాము, దాన్ని అఖిలేష్ యాదవ్ సరిగా వినియోగించుకోలేదు. ఈ మరి శరం తప్పిన మాటలు, కుట్ర మాటలు అనకపోతే ఏమంటారు, కుట్రబాజు మాటలు అనకపోతే ఏమంటారు వీటిని. ఇక ఈ యోగేంద్ర యాదవ్ను నాడు యూపీఏ హయాంలో మన్మోహన్ ప్రధానిగా ఉండగా సోనియా గాంధీ అధ్యక్షతను ఒకటి రాజ్యాంగేతర సంస్థను పెట్టుకున్నారు కదా వాళ్ళు, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటూ. దాంట్లో ఇతగాన్ని సభ్యుడిగా తీసుకుంది సోనియా గాంధీ. అంటే కేంద్ర కేబినెట్ మంత్రి హోదా అనమాట. జీతభత్యాలు ఇచ్చారు. 2010, 2011 దాదాపు 2 ఏళ్ళు సోనియా కింద పనిచేశాడు ఇతగాడు. అప్పటికే యూపీఏ గవర్నమెంట్ పీకల్లో అవినీతి ఆరోపణలు కూరుకొని పోయింది. అయినా ఆ పదవిని అప్పనంగా తీసుకోవడానికి అసలు ఏమి సిగ్గుపడలేదు ఈ మేధావి. యూపీఏ అవినీతి మీద నోరెత్తలేదు ఈ మేధావి. 2011లో ఎన్ఏసీలో కొత్త మెంబర్స్ని తీసుకోవడంతో ఇంకా వీడిని గంటేసారి ఇతగాన్ని. ఇక అతగాడు అదృష్టం కొద్దీ
కాంగ్రెస్ పార్టీ చెల్ నడవని గల్లబట్టి నూకేసిన తర్వాత అదృష్టం కొద్దీ అప్పుడే ఐఏసీ ఇండియా అగెనిస్ట్ కరప్షన్ అని ఒక ఆందోళనను అన్నా హజారే తీసుకోవడము, ఇంకెందుకు కుక్కలు భూమికల కోసం ఎదురు చూసేలాగా ఆందోళన జీవి శాశ్వత ఆందోళన జీవి అనుకున్నాం కదా ముందే. యోగేంద్ర యాదవ్కి ఇంకా అడగకుండానే ఒక అవకాశం వచ్చిందనమాట. దీంతో కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ వంటి వాళ్ళతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఆప్ తరపున ఎంపీగా 2014 ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయాడు. ఇక ఇతగాడి కంటే 4 ఆకలు ఎక్కువ చదివిన మన కంత్రి కేజ్రీవాల్ ఏమయ్యాడో చూసినాము. ఢిల్లీ ముఖ్యమంత్రి కాగానే ఈ యాదవ్ను మళ్ళీ వీళ్ళను గెంటేశాడు. ఆ కేజ్రీవాల్ కూడా ఢిల్లీ సీఎం కాగానే ఈ యోగేంద్ర యాదవ్ని, ఆ భూషణ్ వీళ్ళందరినీ కూడా ఆపు నుంచి గెంటేసి పార్టీని పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. వీళ్ళ ముఠా లెక్కలు ఇట్లున్నాయి చెప్తున్నాం. వెనకటి చరిత్ర కాదు ఇది, మన వర్తమానం మనమే చూసినాం, నిన్న మొన్నటి చరిత్ర ఇది. దాంతో రోడ్డున పడ్డప్పుడు కేజ్రీవాల్ కూడా మళ్ళీ గల్లబట్టి నూకేయంగానే రోడ్డున పడి స్వరాజ్ అభియాన్ అని ఇంకోటి పెట్టుకున్నాడు, ఇంకో దుకాణం తెరిచిండు. దానితోటి ఇంక అప్పుడే కొత్తగా ఏర్పడ్డ మోదీ ప్రభుత్వం మీద ఇంకా పోరాటం చేస్తే ఇంకా శాశ్వత ఆందోళన జీవి అయిపోయిండు. పైన చెప్పుకున్న ప్రతి ఆందోళనల్లోనూ ఆఖరుకు భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్తో కలిసి అడుగు కలిపిండనమాట. ఏమందా మేమందను ఎక్కడెక్కడ వీళ్ళ విష ప్రచారము, అసలు ఆ మాటలు ఏమనాలి అంత ధైర్యంగా ఒప్పుకుంటూ చేసిన కుట్రలను బయట పెట్టుకుంటూ ఇంత సిగ్గులేని మనుషులు సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ ఎక్కడికక్కడ వీళ్ళ విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి. మనం అందరినీ జాగృతం చేయాలి. మనందరి బాధ్యత. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.